హాయ్ అండి, ఈరోజు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అందులో జీలకర్ర, ఇలాయచి, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు 2 వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకుందాం. అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగ 2 నిమిషాలు కలుపుకున్నాక అందులో కాస్త కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఆగాక అందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తెరుచుకొని కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు మూత తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు అందులో కాస్త కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు అంతా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు అందులో మనము రైస్ వేసుకొని దాని మీద గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని అందులో స్క్వీజ్ చేసుకొని టమాటా గ్రేవీ అంతా దానికి కలిసేలాగా నీట్గా కలుపుకుందాం. మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు ఆగి బంద్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. రుచికరమైన టమాటా రైస్ రెడీ అయిపోయింది.